హాయ్ అందరికీ నమస్కారం. 6 ఏళ్ల తర్వాత అంటే 2019 మార్చిలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరయ్యారు. ఆయన కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవాడు గతంలో. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు వచ్చి ఆయన కోర్టుకు హాజరు కాల. దాదాపు 6 సంవత్సరాల తర్వాత తొలిసారి మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి మళ్ళీ హాజరయ్యారు. అయితే ఇక్కడ చాలా వరకు ట్విస్ట్లో నేను రాలేను, నేను వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, కాబట్టి నేను రాకుండా నన్ను విచారించండి అని చెప్పేసి ఆయన అడిగాడు. కానీ కోర్టు అందుకు సమ్మతించకపోవటంతో ఇవాళ ఆయన రావటం జరిగింది. దాదాపుగా 16వ నెంబర్ నుంచి 47వ నెంబర్ వరకు అన్ని ఆయన కేసులు మాత్రమే ఇవాళ విచారిస్తోంది కోర్టు. దీనికి ఆయన తిరిగి కోర్టుకు సమయం ఇచ్చాడు. దాదాపుగా గంట సమయం ఇచ్చాడు కోర్టుకి. అంటే 11:30 నుంచి 12:30 వరకు కోర్టులో ఉంటాను, ఆలోపు మీరు విచారించుకోండి అని అనమాట. బహుశా కోర్టుకు జడ్జిలకు టైం ఇచ్చేవాళ్ళు నాకైతే ఇప్పటి వరకు తారసపడలేదు, అలాంటివి నేను ఎప్పుడు వినలేదు. బహుశా వార్తలన్నీ కూడా అలా వస్తున్నాయి. నిజంగా జడ్జి ఈ 1 అవర్ కేటాయించండి, మీ కేసులు విచారిస్తామని న్యాయ వ్యవస్థ నుంచి ఆయనకు చెప్పారా, లేకపోతే ఆయనే ఈ 1 అవర్లో నన్ను విచారించండి అని ఆయన అడిగారా ఏమో తెలియదు. కానీ మొత్తం మీద అయితే 1 అవర్లో 16 నుంచి 47 వరకు మొత్తం ఆయన కేసులే. దాదాపు 31 కేసుల మీద విచారణ జరగబోతా ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ఆయన ఏం చెప్పారు, నేను వస్తే చాలా వరకు శాంతి భద్రతల సమస్య వస్తుంది, ఇది కాబట్టి నేను రాకుండానే నన్ను విచారించండి అని చెప్పారు కదా. దానికి అనుకూలంగా ఆయన ఇవాళ బేగంపేట ఎయిర్పోర్ట్కి ఆయన దిగితే దాదాపుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి రావడానికి 8 లక్షల రూపాయలంట ఫ్లైట్ ఖర్చు. 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బెంగళూరు నుంచి బేగంపేట వస్తున్నారు. బేగంపేట నుంచి కోర్టుకి వెళ్తారు, కోర్టు నుంచి మళ్ళీ లోటస్ పాండ్కి వెళ్తారు, లోటస్ పాండ్ నుంచి నేరుగా మళ్ళీ ఎయిర్పోర్ట్కి వస్తారు, ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఆయన బెంగళూరు వెళుతున్నారు. అయితే ఇందులో ఫ్లైట్ ఖర్చు, ప్రైవేటు విమానానికి అయిన ఖర్చు 8 లక్షల రూపాయలంట. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన ఫ్లైట్లలో తిరుగుతున్నారు ఏంటని అడుగుతారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన ఫ్లైట్లలో తిరగట్లేదా? ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అధికారికంగా ఆయన సొంత ఖర్చులతో ఫ్లైట్లో తిరిగితేనే ఏడ్చేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడానికి 8 లక్షల రూపాయలు ఫ్లైట్ ఖర్చు పెట్టాడంటే అవినీతి సొమ్ము ఎంత ఉందనేది ఇక్కడ లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, దాని గురించి ప్రస్తావించేది ఏం లేదు. కానీ బట్ వైసీపీ వాళ్ళు అన్న మాటలకు ఒక కౌంటర్గా చెప్తా ఉన్నా. సరే, ఏదేమైనా కానీ బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగగానే విపరీతమైన జన సందోహం కనపడింది. ఏంట్రా బాబు, ఏమైపోయారా మీరంతా యూత్ అనమాట. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తనయుడికి లేకపోతే ఏ ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో ఎక్కడికి వెళ్తే అక్కడ పిచ్చెక్కినట్టు జనం రావడం అనేది నేను చూడలా. అంటే మొదటి నుంచి మనం ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఆయన ఏం చేసేవారు, తనకి ఎక్కడికి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనాన్ని పోగు చేయమని చెప్పేసి టార్గెట్లు ఇచ్చేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడైతే మనం ఓహో ఆయన దాదాపు ముఖ్యమంత్రికి 5 ఏళ్ళు పనిచేశారు కదా అని మనం భావించవచ్చు. కానీ ఇప్పుడు కాదు అది. ఆయన ఎప్పుడు ఇలా జరిగిందంటే ఆయన ఓదార్పు యాత్రికి వెళుతున్న సందర్భంలో కూడా ఇట్లానే జనం వచ్చేవాళ్ళు. అంటే ఏంటి అర్థం, విపరీతంగా అది కృత్రిమంగా క్రియేట్ చేసుకొని మీద పడిపోవాలి, కొట్టుకు చచ్చిపోవాలి, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి తపన పడిపోవాలి, ఇలాంటి ఒక క్రియేట్ చేస్తారనమాట. తద్వారా జనం ఏమనుకోవాలి, అబ్బా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ పెరుగుతోందయ్యా, ఈ రకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందనేసి ఆ రకంగా వాళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు. ఇకపోతే ఇప్పుడు ఆయన ఏమన్నారు, నేను కోర్టు వరకు రాలేను, కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అభిమానుల తాకిడి ఎక్కువ అవుతుంది కాబట్టి నన్ను కోర్టుకు రాకుండా ఆన్లైన్లో విచారించండి అని చెప్పేసి ఆయన కోరిన మీదట ఇవాళ ఆ సీన్ ఒకటి క్రియేట్ చేసి చూపిస్తే నెక్స్ట్ నుంచి మళ్ళీ కోర్టుకు రాకుండా కోర్టులు ఏమన్నా ఆయనకు ప్రత్యేకమైన అనుమతులు ఇస్తాయేమో అని చెప్పేసి బహుశా ఇవాళ ఒక కసరత్తు అయితే జరిగినట్టుగా కనపడుతోంది. మొత్తం మీద అయితే 1 గంట పాటు ఇవాళ విచారించబోతా ఉన్నారు. 11:30 నుంచి 12:30 వరకు టైంలో దాదాపు 31 కేసులు ఆయన మీద విచారించబోతా ఉన్నారు. ఇదొక రికార్డ్ అని చెప్పాలి. కేసులుండి దాదాపు 30-32 కేసులుండి ఒక 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉండి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేయటమే దేశంలో ఒక రికార్డ్. మరి ప్రపంచంలో కూడా ఇది రికార్డే అని నేను అనుకుంటున్నా. హార్వర్డ్ ఏదో యూనివర్సిటీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతికి సంబంధించిన చరిత్రను బిజినెస్ పాఠాలుగా పెట్టారట. ఎలా మ్యానిపులేట్ జరుగుతున్నాయి సిస్టమ్స్ అనేది పెట్టారట. మరి ఇప్పుడు దీన్ని కూడా ఇలాంటి వాటిని కూడా మళ్ళీ న్యాయ వ్యవస్థలో ఇదొక ఏమంటే ఇదొక చరిత్రలాగా ఒక అధ్యాయంలాగా పెట్టాలేమో. ఎన్ని కేసులు ఉన్నప్పటికీ మనం అన్ని కేసులు ఉన్నా కానీ దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు.
సో జైలు జీవితం అనుభవించి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా మనం ముఖ్యమంత్రి కావచ్చు, 10 ఏళ్ల పాటు జైల్లో మనం 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉండొచ్చు. అలాగే మనం ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు పనిచేయొచ్చు. సో మనం కనీసం కోర్టుకు కూడా వెళ్లకుండా మేనేజ్ చేయొచ్చు అనేది బహుశా న్యాయ పాఠాల్లో దీన్ని కూడా చేరుస్తారేమో. దీనికి తగ్గట్టుగా ఏమో న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలేమో, మరి నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ యథావిధిగా ఒక ఏమంటారు, అదేదో అనగనగా ఒక రోజు సినిమాలో ఒక ఫ్లైఓవర్ కింద ఒక పిచ్చోడు ఉంటాడు. వాడేదో బాబా అని చెప్పేసి వాడు వెనక జనం తెగబడతా ఉంటారు కదా. అనగనగా ఒక రోజులో చివరికి చార్మిని చంపేసి తగలెట్టబోయారు ఆ సినిమాలో, అంటే ఆ కథలో. సో అట్లాంటి ఒక ఉన్మాదులు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నారా? నిజంగా వాళ్ళకు ఒకవేళ అభిమానులు అయితే గనక, వీళ్ళందరూ కూడా నిజంగా అభిమానులు అయితే ఈ దేశం కానీ ఈ సమాజం కానీ ఎటుపోతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తికి ఇంతమంది జనం ఇంత ఉన్మాదుల్లాగా మారారంటే ఎందుకు, సమాజంలో ఏం జరుగుతుంది, యూత్ పైన మెట్టు అనేది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని తర్వాత మరి కోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుందో, ఆయన కేసులు కనీసం ఇప్పుడన్నా ముందు కదులుతాయా లేదా అనేది మనం చూడాలి.